పాకిస్తాన్లో భారీ విధ్వంసం జరిగింది. ఈసారి పాకిస్తాన్కి సంబంధించి ఒక పోలీస్ స్టేషన్ పైన దాడి చేయడానికి ఒక వ్యాన్లో పూర్తిగా మందు పాత్రలతో వచ్చారు ఉగ్రవాదులు. ఎస్, అసలు ఉగ్రవాదులు అంటేనే పాకిస్తాన్లో ఉంటారు. వారు ఇతర దేశాలపైన అటాక్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మన భారత్ పైన కూడా ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటారు. అటువంటిది పాకిస్తాన్లోనే పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు పాకిస్తాన్కి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలపైన అటాక్స్ చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని రోజుల నుంచి బలోచ్ తీవ్రమైన దాడులకి పాల్పడుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి బలోచిస్తాన్కి పాకిస్తాన్కి అస్సలు పడట్లా. రెండు దేశాలుగా విడిపోవాలని చెప్పి బలోచిస్తాన్ ఆలోచిస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో పాకిస్తాన్కి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాల్ని టార్గెట్ చేసుకుని దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో చూసుకుంటే పాకిస్తాన్కి సంబంధించి జైష్ మొహమ్మద్, లష్కరే తోయిబా, ది ఫ్రంట్ రెసిస్టెన్స్ ఇటువంటి ఉగ్రవాదుల గ్రూపులో ముఖ్యమైన నేతలందరూ కూడా చనిపోతున్నారు. వీరందరినీ కూడా ఎవరు చంపుతున్నారు? అయితే రీసెంట్గా జరిగిన ఈ ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో దాని వెనుక ఎవరున్నారు? ఎస్, చాలామంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ దాడి వెనుక ఖచ్చితంగా భారత్ ఉంటుంది. భారత్ అంటే భారత్లో బిష్నాయ్ గ్యాంగ్. సో బిష్నాయ్ గ్యాంగ్ బలోచిస్తాన్తో చేతులు కలిపి కొన్ని రోజుల నుంచి కూడా పాకిస్తాన్ పైన అటాక్ చేస్తూ ఉందంటూ కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఎస్, అలాగే రీసెంట్గా జైష్ మొహమ్మద్ ఈ ఉగ్రవాద సంస్థకు సంబంధించి కొంతమంది కీలకమైన నేతలు బైక్స్ మీద వెళ్తూ ఇద్దరు గన్స్తో కాల్చి వాళ్ళు పారిపోయిన పరిస్థితి. అయితే రీసెంట్గా అసలు ఏం జరిగింది అనే దాని గురించి నేను క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తా. సో పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాన్ ఈ ప్రాంతంలో బన్నం జిల్లా ఫతేకెల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సో ఫతేకెల్ పోలీస్ స్టేషన్ లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 3 పోలీసులు ప్రాణాలు కోల్పోగా ఇంకా కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ భారీ పేలుడు శబ్దంతో ప్రాంతమంతా ఒక్కసారిగా భయాందోళనకి గురైంది. అలాగే వాళ్ళు దాడి చేస్తారని చెప్పి భద్రతా వర్గాల సమాచారం ప్రకారం ఉగ్రవాదుడు పేలుడు పదార్థాలతో నింపిన వాహనాన్ని పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లి భారీ విధ్వంసం సృష్టించాలని ప్రయత్నించారు. అయితే భద్రతా దళాలు ముందుగానే అప్రమత్తమై వాహనాన్ని లక్ష్యంగా చేరువక ముందే అడ్డుకునే పేల్చేశాయి. దీంతో మరింత పెద్దగా ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక వాహనం పేలిన వెంటనే డజన్ల కొద్దీ సాయుధ ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టి కాల్పులు ప్రారంభించారు. భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులు జరపడంతో ప్రాంతమంతా యుద్ధ వాతావరణాన్ని తలపించింది. గంటల పాటు సాగిన ఈ ఎన్కౌంటర్లో 3 పోలీసులు చనిపోయారు. ఇక 7 కూడా వారి పరిస్థితి తీవ్రంగానే ఉందంటూ చెప్తున్నారు. అలాగే పేలుడు తీవ్రతకు సమీపంలోని ఆ ఇంటి పైకప్పులు కూడా కూలిపోయాయి. అనేక భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రజలు ప్రాణభయంతో ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. చిన్నారులు, మహిళలు భయంతో కన్నీళ్లు పెట్టుకున్న స్థానికులు తెలిపారు. ఘటన తర్వాత మొత్తం ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దాడి అనంతరం ఉగ్రవాదుల్లో కొందరు సమీప ప్రాంతాలకు పారిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. డ్రోన్లు, ప్రత్యేక దళాలతో అడవులు, కొండ ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి మొహమ్మద్ సోహెల్ అఫ్రిది ఈ దాడిని తీవ్రంగా ఖండించారు అని చెప్తున్నారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను కూడా ఆస్వాదించారు. సో గైస్, ఇప్పుడు పాకిస్తాన్లో ఏదైతే ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాన్ ఈ ప్రాంతంలో జరిగిందో ఈ దాడి చాలా చాలా పెద్దది. ఒక వ్యాన్లో ఏదైతే బ్లాస్ట్ చేయడానికి కావలసిన బాంబ్స్ ఉంటాయో ఆ వెపన్స్ అన్ని కూడా అందులో పెట్టి వారు పోలీస్ స్టేషన్ని టార్గెట్ చేసుకుని దాన్ని పేల్చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. సో అక్కడ కొంతమంది పోలీసులు చనిపోయారు. వారితో పాటు అక్కడ సామాన్య ప్రజలు కూడా కొంతమంది చనిపోయారు. అయితే దీని వెనక భారత్ హస్తం ఉందంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా బిష్నాయ్ గ్యాంగ్ బలోచిస్తాన్తో చేతులు కలిపి దాడులు చేస్తున్నట్టు కూడా పాకిస్తాన్కి సంబంధించిన ప్రభుత్వ నాయకులు
భారత్ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిజానికి ఇది అయ్యుండొచ్చేమో. ఎందుకంటే రీసెంట్గా ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ భారత్ పైన అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఒకేసారి 25 బోర్డర్స్ని దాటి లోపలికి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. దాదాపు 1000 నుంచి 1500 మంది భారత్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో కొన్ని హిందూ టెంపుల్స్ పైన కూడా దాడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో వీటన్నిటికీ ఒక సమాధానం ఇవ్వాలి, ఒక స్ట్రోక్ ఇవ్వాలి అనే నేపథ్యంతో భారత్కి సంబంధించిన కొన్ని గ్యాంగ్స్ బలోచిస్తాన్తో చేతులు కలిపి అటాక్స్ చేస్తూ ఉన్నాయి పాకిస్తాన్కి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలపైన అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో చూద్దాం, ఇది నిజమా అబద్ధం అయితే తెలియదు. బట్ సినిమాని తలపించేలాగా ఈరోజు అటాక్ అయితే జరిగింది అక్కడ.